నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించిన ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు పోతున్నావు అని చెప్పండి. నీకెట్లా చూస్తుంటే సమాధానం లేదు. ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసారు. వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ట్యాప్ చేశారు అప్పటికి. ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధి పొందిరు. జిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోర్ పెద్ద లఫంగాలు వీళ్ళిద్దరు ఫాల్తుగాలు వీళ్ళిద్దరు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గు అనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష చేతి వీడు క్షణం ఆ రోజు నేను కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైనా. ఆశ్చర్యం అనిపించింది.